రోహిత్ బుమ్రా నెట్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు హ్యాపీ న్యూ ఇయర్ అన్న. నైట్ ఫుల్ పార్టీ చేసుకుందానా? సేమ్ టు చహల్. ఏంటంటే అంత డల్గా ఉన్నారు? టెస్ట్ వరల్డ్ కప్ ఛాంపియన్షిప్ ఫైనల్ కి క్వాలిఫై అవుతాం లేదని డౌట్ గా ఉంది. అయినా ఈ ఇయర్ మన క్రికెట్ బోర్డుకి అంత మచ్చింది జరిగింది. ఈ ఇయర్ లోనే మెయిన్ ఇండియా క్రికెట్ ప్లేయర్స్ అందరూ రిటైర్మెంట్ ఇచ్చారు. ఏసియా కప్పు పోయింది. ఐసీసీ నెంబర్ 1 ర్యాంకింగ్ లో ఉండాల్సిన మన ప్లేయర్స్ అందరూ డౌన్ అయిపోయారు. ఇక మన క్రికెటర్ల పర్సనల్ లైఫ్ కి వచ్చేసరికి హార్దిక్ అన్నకి ఏమైందో మన అందరూ. ఇక మన రోహిత్ అనే విషయానికి వస్తే ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ పోయింది, ఓపెనింగ్ పార్ట్నర్షిప్ పోయింది, ఫామ్ కోల్పోయారు. ఈ ఇయర్ లో అన్ని దారుణాలు జరిగారా? ఈ ఇయర్ ఏం జరిగిందా? 14 ఇయర్స్ తర్వాత ఇండియా వరల్డ్ కప్ ఈ ఇయర్ లోనే గెలిచాం. ఈ ఇయర్ ఇండియా టీం పైన అయిపోయింది అనుకున్నారు. ఇప్పటికి మించిన బెస్ట్ అప్కమింగ్ టీం ఉందని నిరూపించుకున్నది ఈ సంవత్సరమే. కోహ్లీ అన్నకి అబ్బాయి పుట్టాడు. పాకిస్తాన్ ఫ్యూచర్ భయపెట్టే సంవత్సరం కూడా ఇదే. విరాట్ అనేది కొడుకు పుట్టాడు అంటే పాకిస్తాన్ కి బాబు అవుతాడు. కాకపోతే రోహిత్ అన్నకి పుట్టిన అబ్బాయి శ్రీలంకకు అవుతాడా